స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 19వ భాగం. పెళ్ళిళ్ళ పేరమ్మ హాస్య ఏకపాత్రాభినయం. హలో, దిస్ ఈజ్ www.pepemarriagebureau.com 9848484840 సోల్ ప్రొపరైటరు. పెళ్ళిళ్ళ పేరమ్మ స్పీకింగ్. అవతల ఎవరో? ఏంటి, పెళ్ళి కావాలా? అపాయింట్మెంట్ ఉందా? మాస్క్ ఉందా? సరే, మాస్క్ వేసుకుని మొఖం మూసుకుని లోపలికి రా. బాబా, పెళ్ళిళ్ళు చేయలేక చచ్చిపోతున్నామండి బాబా. ఏంటబ్బాయా, పెళ్ళి కావాలా? ఏది ఆ మాస్క్ తీసేసి నీ ముఖాడిందాం ఓసారి చూపించు. అయ్యి బాబాయ్, మూసేయి నాయనాయ్. కరోనా తల్లి కోటి దండాలం. నీ ఫేస్కి మాస్క్ బాగా సూట్ అయింది. మాస్క్ వేసుకుంటేనే నీ ముఖం బాగుంది. నీ పేరేంటి? జొబ్బారావా? ఇబ్బే, నీ పేరు మహేష్ బాబు అంతే. వయసు అంతేటి? 42 ఏబ్బే, నీకు 32 అంతే. ఏం చదివావు? ఎంటెక్. ఇది ఓకే. ఉద్యోగం ఉందేటి? ఉందా? వద్దు, ఉద్యోగం వదిలే. లేకపోతే పెళ్ళి అయ్యేదాకా లాంగ్లీ పెట్టే. అలాగైతేనే నీకు పెళ్ళి అవుద్ది. నీకు అమ్మ నాన్న గట్రా ఉన్నారేంటి? ఉన్నారా? వాళ్ళని అర్జెంటుగా వృద్ధాశ్రమంలో వేసి. అలాగైతేనే నీకు పెళ్ళి అవుద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే అబ్బాయా, మన దగ్గర ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉంది. ఆ పాప కూడా నీలాగే కంత ముతర కేసు. ఆ పాప పేరు యోబ్బలక్ష్మి. దాని పేరు అనుష్కని మార్చేశాలే. ఆ పాప ఒరిజినల్ వయసు 38 సంవత్సరాలు. నేను 34 మార్చేశాలే. ఆ పాప కూడా ఎంటెక్ చదివి ఉద్యోగం చేస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అబ్బాయా, ఆ పాపకి గొంతెమ్మ కోరికలు ఎక్కువ. అందుకే ఇన్నాళ్ళు పెళ్ళి అవ్వలేదు. సరే, మగపిల్లలకి అలాగే పెళ్ళిళ్ళు అవ్వటం లేదు కదా, మరి ఇంకేత ఆ పాప కోరుకున్నట్టు చేసేస్తారే. తనకన్నా 2 ఏళ్ళు చిన్నోడైతేనే పెళ్లి చేసుకుంటానంటుంది. అందుకే ఆ పాపకి 34, నీకు 32 అని సెట్ చేశాను. చదువుకున్నోడు కావాలంటే కానీ ఉద్యోగం చేయకూడదంటాయా? తను మాత్రం ఉద్యోగం చేస్తుందంట. మొగుడు ఇంటికాడే ఉండి వంట గట్టా చెయ్యాలంట. అన్నట్టు వంట వచ్చా? వచ్చేదేముందా, కాసిన బియ్యం నీళ్ళు కలిపి కుక్కర్లో ఎడితే అయిపోద్ది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసి నీళ్ళు వదిలి స్విచ్ చేసావనుకో, బట్టలు ఉతకడం చేతనైపోద్ది. ఆ పాప అత్త మామ ఉండకూడదంటాన్నయ్యా. అందుకే మీ అమ్మ నాన్నను వృద్ధాశ్రమంలో వేసేయమన్నాను. అదన్నమాట. ఈ కండిషన్లకి నువ్వు సరే అంటే నీకు ఆ పాపకి పెళ్లి జరిపించేస్తాను. ఇప్పటికే 10-15 ఏళ్ళ నుంచి మెట్రోమోనీలకు ₹1,00,000 తగలేసి ఉంటావు. ఆ పాప కూడా ₹1,00,000 తగలేసింది. మీ ఇద్దరికి పెళ్ళి కావాలంటే నేనే దిక్కు. ఏమంటా? అది మాట. అది నువ్వు తెలివైనోడివి, అందుకే ఒప్పేసుకున్నావు. ఇక నువ్వు ఓ పని చేయి. మన ఇంటి పక్కనే ఓ బ్యూటీ పార్లర్ ఉంది, మందే. మా అమ్మాయి మెయింటైనింగ్ చేస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళు. నీ తల మీద ఎంటుకలు అక్కడక్కడ నిడిచిపోయాయి. మా వాళ్ళు నల్ల రంగు పామేస్తారు. ముఖానికి మార్పింగ్ చేసి కంత అటు ఇటుగా మహేష్ బాబు ఫేస్ కట్ వచ్చేలా నిన్ను తయారు చేసేస్తారు. ఆ పక్కన ఫోటో స్టూడియో ఉంది, అది మందే. మా అబ్బాయి మెయింటైనింగ్ చేస్తున్నాడు. ఆడు గ్రాఫిక్స్లో నీ ఫోటో తీసి నా వాట్సాప్కి పంపుతాడు. నీ ఫోటోలు నేను ఆ సుబ్బలక్ష్మి అనుష్కకి పంపుతాను వాట్సాప్లో. అలాగే ఆ అనుష్క టైప్లో ఉండే సుబ్బలక్ష్మి ఫోటోలు నీ వాట్సాప్కి కూడా పంపుతాను. అది గ్రాఫిక్సే. ఈ రేత్రికి మీ ఇద్దరు ఒకరి ఫోటోలు ఒకరు చూసుకోండి. తెల్లాడేసరికి ఇద్దరు పెళ్ళికి ఒప్పేసుకుంటారు.
ఇబ్బే నీకు ఆ సందేహం అక్కర్లేదు. ఆ పాప కూడా ఒప్పేసుకుంటుంది అబ్బాయా. ఎందుకంటే ఆ పాప పెట్టిన కండిషన్లన్నీ నువ్వు ఒప్పేసుకుంటున్నావు కదా. ఆ? ఒకవేళ ఆ పాప ఒప్పుకోకపోయినా నేను కింద మీద ఎట్టి ఏదో రకంగా ఒప్పించేస్తానయ్యా. నీకెందుకు? నువ్వు అంటే ఈ ఎల్లుండే నీ పెళ్ళి, కళ్యాణ మండపం రెడీ, అది మందే. అసలు మన కళ్యాణ మండపం ఖాళీ ఉండదు అబ్బాయా. ఎల్లుండ జరగవలసిన పెళ్లి తాలూకు పెళ్లి కొడుకు పారిపోయాడు, అందుకే గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో నీ పెళ్లి జరిపించేస్తాను. మంత్రాలు చదివే పంతులు, డోలు చెన్నై వాయించేవాళ్ళు అందరూ మనవాళ్ళే. ఆ సబరెట్టారు, డవాలా బంట్రోతు, ఇద్దరు గుమాస్తాలు వచ్చి నీ పెళ్ళి చూసి భోజనాలు చేసి నీ పెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి ఆ కాగితం మీద సంతకం పెట్టి ఓ ముద్ర కొట్టి అక్కడే నీ చేతికి ఇచ్చేస్తారు. పక్కగా నీ పెళ్ళి అయిపోద్ది, పేచీలు ఉండవు. నేను ఈ రాత్రికి పాత పంచాంగాలన్నీ తిరగేసి మీ ఇద్దరికి సరిపోయేలాగా మీ జాతకాలు నేనే రాసేస్తాను. ఇక ఎవడో ఏలెత్తి చూపించడానికి లేకుండా అంతా పక్కగా నీ పెళ్ళి జరిపించేస్తాను అబ్బాయా. నీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎల్లుండ పెళ్ళికి వచ్చేయమని చెప్పు. నీ వైపు నుంచి ఓ 25 మందికి, ఆ పాప వైపు నుంచి ఓ 25 మందికి, ఆ మిగతా వాళ్ళు మరో 25 మందికి, మొత్తం 75 మందికి ఇందు భోజనాలు హోటల్లో ఆర్డర్ ఇచ్చేస్తాను. ఏమంటా? అది అది అలా స్పీడ్గా ఉండాలి, లేకపోతే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు జరగడం కష్టం అబ్బాయా. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ నీకు వాట్సాప్లో పంపుతాను. ఆన్లైన్లో ఓ ₹1,00,000 నాకు పంపించు. ఆ ఖర్చు అవుద్ది, పెళ్ళి అంటే ఊరికి అవుద్ది ఏంటి? ఆ పాప ఆల్రెడీ ₹1,00,000 నా అకౌంట్లో వేసేసింది. నువ్వు కూడా వేసేస్తే నీ పెళ్ళి ధూమ్ధామ్గా జరిగిపోద్ది. ఏంటి, ఓకేనా? అది మాట, అది అలాగ ఉండాలి. మర్చిపోకుండా అర్జెంటుగా డబ్బులు పంపి, డబ్బులు నా అకౌంట్లో పడితేనే ఎల్లుండ నీ పెళ్ళి ఫిక్స్ అయినట్టు లెక్క. ఇవన్నీ మామూలే అబ్బాయా. ఏదో రకంగా పెళ్లి చేసుకుని ఓ ఏడాది కష్టపడ్డావు అనుకో, అయిపోయా. ఈ లేటు మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళకే పిల్లలు పుడతారని కానీ, లేదా నీ భార్య మారిపోయి నిన్ను గొప్పగా చూసుకుంటుందని కానీ గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఓ ఏడాది తిరిగేసరికి భార్య పెట్టే బాధలకు నువ్వు అలవాటు పడిపోతావు. ఈ అడ్జస్ట్ అయి బతకడం ఏడుచుకుంటావు అంతే. నలుగురితో పాటు నారాయణ. సరే వెళ్ళరా, ఇష్యూ బెస్ట్ ఆఫ్ లక్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మే గాడ్ బ్లెస్ యూ. నీ అపాయింట్మెంట్ టైం అయిపోయింది, వెళ్ళి డబ్బులు పంపించు. బాయ్ బాయ్. హలో, ఎవరో? అపాయింట్మెంట్ ఉందా? సరే, ఓ 5 నిమిషాలు కూర్చో, కాపీ దాగి పిలుస్తాను. బాబా చచ్చిపోతానామండే బాబా పెళ్ళిళ్ళు చేయలేక. హలో, పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే www.paypaymarriagebureau.com, ఫోను 9848484840, సోల్ ప్రొపరైటర్. పెళ్ళిళ్ళ బేడ మనకి కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మహిళా నటీమణుల కోసం రాసింది. స్క్రిప్టు నా దగ్గరే ఉంది, రాసి 4 సంవత్సరాలు అయ్యి. థ్యాంక్ యూ.